హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి కొన్ని శారీస్ అయితే తెప్పించానండి. ఇప్పుడు నేను చూపించే ఈ శారీస్ అన్నీ కూడా ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. అలాంటి ట్రెండింగ్ శారీస్ మనకి మీషోలో చాలా తక్కువ ప్రైస్లో అంతే మంచి క్వాలిటీతో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఆ శారీ కలెక్షన్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి నెక్స్ట్ అయితే ఈ శారీ అండి. శారీ మాత్రం చాలా బాగుందండి, మంచి పీచ్ కలర్లో వచ్చిందండి. సో ఇంత మంచి క్వాలిటీ, అది కూడా ఇంత తక్కువ ప్రైస్లో నేనైతే మీషో నుండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంత చక్కగా వస్తుందని క్వాలిటీ. అండ్ దీని ప్రైస్ అయితే మనం జస్ట్ 652 అనమాట. సో జస్ట్ 652కి ఇంత మంచి క్వాలిటీ అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మంచి పీచ్ కలర్లో వచ్చింది శారీ. రష్మిక గారు పుష్ప 2 ఫంక్షన్లో వేర్ చేశారు కదండి, ఆ కలర్ శారీ అనమాట. దీనికి అడిషనల్గా లేస్ అనేది వచ్చిందండి. ఎంత చక్కగా ఉందో చూడండి లేస్ అనేది. సో లేస్ అయితే మనకి ఇలా బీడ్స్ వచ్చాయండి, ఇలా బీడ్స్ అన్నీ వచ్చాయి. ఇదంతా లేస్ టైపే అండి. క్వాలిటీ మాత్రం చాలా చక్కగా వచ్చింది. అండ్ ఎంత మంచిగా షైనింగ్ అవుతుందో. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉందండి, చాలా అంటే చాలా లైట్ వెయిట్గా. చూడండి కలర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. మన ఈవినింగ్ టైం పార్టీస్కి కనుక వేర్ చేసామంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ శారీ అంతా ప్లెయిన్ వచ్చింది. అడిషనల్గా మనకి ఈ ఎక్స్ట్రా బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ వల్ల మంచి లుక్ అనేది వస్తుంది, పార్టీ వేర్ శారీ లాగా. మనకి జస్ట్ 652లో మంచి పార్టీ వేర్ శారీ అనేది మీషోలో అవైలబుల్గా ఉంది. చూడండి ఇదంతా లేసేనండి. ఈ బీడ్స్ మనకి పోతాయని భయపడాల్సిన అవసరం లేదండి, ఇదంతా లేసు. సో దీని ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఉంది, బ్యాక్ సైడ్ చూడండి ఇది ఇలా వచ్చింది. సో ఇదంతా ఐ థింక్ లేస్ అనుకుంటున్నాను. సో లేస్ అయితే మంచి క్వాలిటీతో వచ్చిందండి. ఇదిగోండి ఇలా ప్రెస్ చేసి చూస్తున్నా చూడండి, అస్సలు బీడ్స్ అనేటివి రాలేదండి. చాలా మంచి లేస్ అనేది వచ్చిందండి. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చింది. శారీ క్లాత్ చూడండి ఎంత మంచిగా షైనింగ్ అవుతుందో. ఇలా వచ్చిందండి మనకి శారీ అంతా. ఈ శారీకి బ్లౌజ్ అయితే మనకి సెల్ఫ్ కలరే వచ్చింది. సెల్ఫ్గా స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎస్పెషల్లీ నైట్ టైం వేర్ చేసామనుకోండి ఈ శారీ మంచిగా షైనింగ్ అవుతుంది, లైట్ వెయిట్గా ఈజీగా క్యారీ చేయొచ్చు. అయితే ఈ ప్యూర్ ఆర్గాంజా శారీ అండి, ఇదైతే ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుంది. సో ఈ శారీ మనకి మీషోలో అవైలబుల్గా ఉందండి. ఒకసారి శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాం. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలానే వస్తుందండి. ఇదిగోండి ఇలా అంతా లైట్ పర్పుల్ షేడ్కి పింక్ కలర్ రోజెస్ అన్నిటివి ఇచ్చారనమాట. ఈ వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారో ఈ ప్రింట్ అనేది. సో ఇదంతా ప్రింటేనండి, చాలా చక్కగా ఇచ్చారనమాట. ఈ లైట్ పర్పుల్ షేడ్కి ఈ పింక్ కలర్లో ఇలా రోజెస్, పెద్ద బంచ్ టైప్ రోజెస్ ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్గా కలర్ కాంబినేషన్ ఇవ్వడం వల్ల చాలా చక్కగా లుక్ అనేది ఉంది. అండ్ మనకి కింద చూడండి కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు. మనకి చూడండి ఇలా మంచిగా ఈ రోజెస్ అన్నిటివి ఇలా బీడ్స్తో హైలైట్ చేశారు. చూడండి ఎంత మంచి క్వాలిటీగా వచ్చిందో మనకి మీషోలో. చూడండి ఈ రోజెస్ అన్నిటిని కూడా మనకి ఇలాంటి బీడ్స్తో పాటు స్టిచ్చింగ్ చేసి హైలైట్ చేశారు. అండ్ మనకి కింద కట్ వర్క్ బార్డర్ అనేది వచ్చిందండి. ఇదిగోండి ఈ కట్ వర్క్ బార్డర్ కూడా చూడండి మంచి క్వాలిటీతో అయితే డిజైన్ చేశారు. ఇలా బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్, వైట్ కలర్ బీడ్స్తో పాటు మనకి బార్డర్ అనేది ఇచ్చారు, కట్ వర్క్ బార్డరు. పళ్ళు పాటుని హెవీగా డిజైన్ చేశారనమాట బీడ్స్తో పాటు. అండ్ దీనికి బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారనమాట. ఈ లైట్ పర్పుల్ షేడ్కి డార్క్ పర్పుల్ షేడ్ అనేది బ్లౌజ్ వచ్చిందండి. ఈ బ్లౌజ్ని కూడా మనకి చాలా బాగా చక్కగా డిజైన్ చేశారండి వర్క్తో పాటు. ఇదైతే మనకి ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ ఇదిగోండి ఇప్పుడు నేను వేసుకున్నా కదా, సేమ్ అదే డ్రెస్ మోడల్లో కట్ వర్క్ అనేది వస్తుంది. కట్ వర్క్ లాగా బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసి మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. అండ్ స్లీవ్స్ పార్ట్కి వచ్చేసరికి మనకి శారీలో ఏదైతే కట్ వర్క్ వచ్చిందో కట్ వర్క్ బార్డర్ లాగా, సో సేమ్ అదే కట్ వర్క్ బార్డర్ని మనకి హ్యాండ్స్కి ఇచ్చారు. అండ్ బ్యాక్ పార్ట్ అయితే మనకి సింపుల్గా డిజైన్ చేసుకోవాలనేసి ఇచ్చారనమాట. మనం దీనికి కావాలంటే బ్యాక్ అయినా లేదంటే ఫ్రంట్ అయినా మన ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి పార్టీ వేర్ శారీ అనమాట. సో శారీని ఒకసారి అంతా ఓపెన్ చేసి చూద్దాము. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా చక్కగా వచ్చిందండి, పింక్కి అండ్ పర్పుల్ కలర్ అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ చూడండి క్రష్డ్ ఫ్యాబ్రిక్ అంటాం కదా, ఆ టైప్లో వచ్చింది ఈ శారీ అంతా. సో ఒకసారి శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాము. అండ్ పర్పుల్ కలర్ షేడ్ మంచి బ్రైట్ కలర్స్తో మనకి ఈ శారీ అనేది డిజైన్ చేశారండి. సో ఫ్యాబ్రిక్ చూడండి ఎంత చక్కగా ఉందో. దీంతో మనం లెహంగా స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి.
లెహంగా అండ్ క్రాప్ టాప్. బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి. బ్లౌజ్ అయితే మంచి వర్క్తో ఇచ్చారు. ఇదిగోండి శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చిందండి. ఇలాంటి సీక్వెన్స్తో పాటే మనకి శారీ అనేది వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్తో వర్క్ అనేది వచ్చిందండి. ఈ సీక్వెన్స్ కూడా మంచి క్వాలిటీ వచ్చాయి అనమాట. మంచిగా షైనింగ్ అవుతా వచ్చాయి. సో మనకి కింద చూడండి కట్ వర్క్ బార్డర్ వచ్చింది. అక్కడక్కడ ఇలా బుట్టీస్ అనేటివి వచ్చాయి సీక్వెన్స్ తోటే. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే స్టార్టింగ్లో కొద్దిగా మాత్రం మనకి ప్లెయిన్గా వచ్చింది. తర్వాత నుంచి మనకి కుచ్చిళ్ళ పార్ట్ వస్తుంది కదా, అక్కడ నుంచి ఈ శారీని హైలైట్ చేశారని వచ్చింది. పై సైడ్ కూడా మనకి ఇదిగోండి ఇలా 2D కాంబినేషన్లో శారీ అనేది చాలా చక్కగా వచ్చింది. ఇంక మనకి పళ్ళు పార్ట్ నుంచి శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ సీక్వెన్స్ తోటి హెవీగా డిజైన్ చేశారు. అక్కడక్కడ సీక్వెన్స్ బుట్టీస్ అనేటివి వచ్చాయి. హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే మంచి హెవీగా ఇచ్చారు. ఇదిగోండి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. మంచిగా సీక్వెన్స్తో హెవీగా ఇచ్చారనమాట. ఇది మనకి ఫ్రంట్ నెక్ అండ్ ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ అనమాట. అలా ఇచ్చారు. స్లీవ్స్ పార్ట్కి వచ్చేసరికి ప్లెయిన్గా ఇచ్చారనమాట. ఓన్లీ నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అనేది హెవీగా ఇచ్చారు. స్లీవ్స్ పార్ట్ అయితే మనం ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిందే. అండ్ ఈ ఇక్కడ మనకి శారీలో ఏవైతే సీక్వెన్స్ వచ్చాయో సో సేమ్ అవే సీక్వెన్స్ ఇక్కడ మనకి నెక్ పార్ట్కి ఇచ్చారనమాట. ఫ్రంట్ నెక్కి అండ్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ శారీ అండి. డైలీ వేర్ శారీ లాగా యూజ్ చేసుకునే శారీ అనమాట. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. అండ్ శారీ కూడా మంచి కలర్ఫుల్గా వచ్చిందంట. క్రీమ్ కలర్కి మనకి పింక్, గ్రీన్, లైట్ పింక్ షేడ్లో మనకి ఫ్లవర్స్ అనేటివి వచ్చాయన్నమాట. ఒకసారి శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాము. శారీ అంతా కూడా మనకి ఇలా క్రీమ్ కలర్ మీద ఇలా ప్రింట్ అనేది వచ్చిందండి. ఈ ప్రింట్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో, మంచి క్వాలిటీతో వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇదిగోండి ఇలా వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది. అండ్ దీనికి లేస్ అనేది మిర్రర్ వర్క్ లేస్ అనేది వచ్చిందండి. ఇలా కట్ వర్క్ లేస్ లాగా. అండ్ ఈ మిర్రర్స్ కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ అండి, రియల్ మిర్రర్స్ కాదు. ఇప్పుడు ఈ మిర్రర్స్ వర్క్ అయితే చాలా చక్కగానే వచ్చాయండి. స్టిచ్చింగ్ అంతా నీట్గానే వచ్చింది. ఇదిగోండి ఇలా ఉంది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్ ప్లస్ మనకి కట్ వర్క్ టైప్లో మిర్రర్స్ అనేటివి వచ్చాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది. డైలీ వేర్గా ఇంట్లో వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఏదైనా చిన్న చిన్న ఫెస్టివల్స్కి వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఈ శారీ అనేది. కావాలంటే మనం దీన్ని అంబ్రిల్లా ఫ్రాక్ లాగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. లేదంటే క్రాప్ టాప్ లాగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ ఫ్లోరల్ ప్రింట్తో. లెహెంగాలు, క్రాప్ టాప్ అందుకు చాలా చక్కగా ఉంటాయి. అండ్ లైట్ వెయిట్ శారీ కాబట్టి మనం ఈజీగా ఎక్కువసేపు క్యారీ చేయొచ్చు ఈ శారీని కూడా. అండ్ దీనికి బ్లౌజ్ అయితే మనకి శారీలో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కదండి. బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్. ఇదిగోండి మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇది శారీ, ఇది బ్లౌజ్. మనకి బ్లౌజ్కి ఏమీ లేస్ అలా ఏం రాలేదండి. ఇలా ప్లెయిన్గానే వచ్చింది. మనం కావాలనుకుంటే దీనికి మనకి శారీలో వచ్చింది కదా ఈ పింక్ కలర్, బ్రైట్ పింక్, లేదంటే కనుక ఈ గ్రీన్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ కూడా వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఈ శారీకి. ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన శారీస్కి బ్లౌజ్ అనేది సింపుల్గా వేసుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇంకొక శారీ అండి. ఇది కూడా మంచి పీచ్ కలర్ శారీ అనమాట. సో ఇది కూడా ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతుంది అనమాట. ఈ శారీస్ని అయితే నేను చాలా ఇన్స్టా పేజెస్లో చూశాను అనమాట. అందులో 1000 అబోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మీషోలో ఏదైతే నాకు 1000 బిలోనే పడింది శారీ అయితే. సో వీటి ప్రైజెస్ కూడా నేను పక్కన మెన్షన్ చేస్తాను, పిక్స్ కూడా. అండ్ వీటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి తప్పకుండా చూడండి. వీడియో స్టార్టింగ్లో చూపించే కదండి ఈ శారీ ఇది. అండ్ ఇప్పుడు చూపించే శారీ వచ్చేసి రెండు శారీస్లలో డిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ లేసేనండి. దీనికైతే ఇలా కట్ వర్క్ లేస్ వచ్చి సిల్వర్ కలర్లో వచ్చింది. ఈ శారీకి మాత్రం మనకి గోల్డ్ కలర్లో వచ్చింది. సో రెండు కూడా ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నాయి. ఇదిగోండి ఇలా. సిల్వర్ కలర్ని ఇష్టపడే వాళ్ళు పీచ్ కలర్కి ఇది చూజ్ చేసుకోవచ్చు. పీచ్ కలర్కి గోల్డ్ కలర్ని పేరప్ చేయాలనుకునే వాళ్ళు ఈ కలర్ని చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ శారీ విషయానికి వస్తే మాత్రం శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉందండి. చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత మంచిగా షైనింగ్ అవుతుందో. సో మనకి శారీ స్టార్టింగ్లో ఇలా ఉంది. అండ్ మనకి దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే అండి ఈ కట్ వర్క్ అనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చింది కట్ వర్క్. సో ఈ కట్ వర్క్కి మనకి బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా వచ్చిందండి. ఇవన్నీ స్టోన్స్ అండి. స్టోన్స్ అంతా కూడా గమ్తో అటాచ్ చేశారు. అండ్ స్టోన్ క్వాలిటీ కూడా చూడండి చాలా చక్కగా ఉంది. నైట్ టైం పార్టీస్ కనుక వేర్ చేసామంటే మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ మనకి అక్కడక్కడ ఇలాంటి బంచెస్ అనేవి ఇచ్చారు స్టోన్స్వి.
ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా లేస్ అనేది ఇలా వచ్చింది. చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. ఇదిగోండి ఇలా ప్లెయిన్గా వచ్చి మనకి అక్కడక్కడ ఇలాంటి ఫ్లవర్ బంచెస్ అనేటివి వచ్చాయి స్టోన్స్తో పాటు. ఇదిగోండి ఇలా. అండ్ మనం పై సైడ్ మనకి ఇక్కడ శారీ వస్తుంది కదండి, అక్కడ మాత్రం మనకి ఇలా ఇచ్చారు. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇలా వేర్ చేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటుందండి. నైట్ టైం పార్టీస్ చేసుకున్నామంటే మంచిగా షైనింగ్ అవుతూ ఉంటుందన్నమాట శారీ అనేది. అయితే మనకి బ్లౌజ్ అనేది ఇది ఇచ్చారండి, కొంచెం కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారనమాట. ఇది మెరూన్ రెడ్ షేడ్ అనమాట, ఆ షేడ్లో వచ్చింది. అండ్ ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. ఇదిగోండి ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది, బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనేది. సో ఫ్యాబ్రిక్ కూడా మనకి 1 మీటర్ దాకా ఇచ్చారండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్యాబ్రిక్ అండి. వెల్వెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా మంచి క్వాలిటీతో ఇచ్చారు. ఇదిగోండి ఇలా మనకి ఈ లైట్ కలర్కి ఈ డార్క్ షేడ్లో బ్లౌజ్ అనేది పేరప్ చేశారనమాట. ఇలా ఇంకా మంచి బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి. మనం ఇందాక పీచ్ కలర్ శారీ చూసాం కదా, సో సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. మంచిగా షైనింగ్ అవుతూ అండ్ చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట శారీ అయితే. సో శారీకి అయితే ఇలా మంచి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ దీనికి బార్డర్ అయితే ఇలా గోల్డ్ కలర్లో ఇచ్చారనమాట, కట్ వర్క్ లేస్ అనేది. ఒకసారి శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాము. అండ్ శారీ కూడా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తా చూడండి. మంచిగా షైనింగ్ అవుతుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే. ఇందాక మనం పీచ్ కలర్ శారీ అయితే ఏ విధంగా షైనింగ్ అవుతూ ఉందో లైట్ వెయిట్గా, సో సేమ్ అదే ఫ్యాబ్రిక్ అనమాట. దీంట్లో మనకి దానికి దీనికి ఏంది అంటే డిఫరెన్స్ బార్డర్ అండి. బార్డర్ చూడండి చక్కగా కట్ వర్క్ లేస్ అనేది వచ్చింది అండ్ సీక్వెన్స్తో పాటు. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ, మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కువసేపు. ఇలా ఉంటుంది. పై సైడ్ మనకి ఇలా ప్లెయిన్గా వస్తుంది, కింది సైడ్కి వచ్చేసరికి ఇలా బార్డర్ అనేది వస్తుంది. సో ఈజీగా సింపుల్గా శారీ కావాలనుకునే వాళ్ళకి ఈ శారీ మాత్రం చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఈ శారీ యంగ్స్టర్స్కి అయితే కాలేజ్లో ఫ్రెషర్స్ ఫేర్వెల్ పార్టీస్కి అందుకు వేర్ చేయడానికి, వాళ్ళు ఎక్కువసేపు ఈజీగా క్యారీ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ కలర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంది. దీనికైతే బ్లౌజ్ అనేది ఇలా క్రీమ్ కలర్లో వచ్చిందండి. మనకి శారీలో ఏదైతే లేస్ అనేది వచ్చిందో అదే లేస్ అనేది ఇచ్చారనమాట మన హ్యాండ్స్ పార్ట్కి యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మనకి రా సిల్క్ టైప్ ఇచ్చారు, అంటే ప్యూర్ రా సిల్క్ కాదు, అందులో రిప్లికా ఉంటుంది కదా ఆ టైప్లో మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూడండి దగ్గరగా చూపిస్తాను, ఈ విధంగా ఉందనమాట. ఇప్పుడు నేను చూపించిన ఈ శారీ కలెక్షన్ అనేది మీలో చాలా మందికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.